హాయ్ ఎవ్రీవన్, బేసిక్గాకి వెల్కమ్. రైట్. సో యాక్చువల్గా నేను చాలా రోజులకి వెళ్ళి ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ గురించి మాట్లాడదామనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మన దగ్గర టెస్టింగ్ అనేది స్పీడ్ ఇంకా పెంచాలి. సో ప్రస్తుతం చాలా తక్కువ మోతాదు టెస్టింగ్స్ జరుగుతున్నాయి అండ్ ర్యాండమ్ టెస్టింగ్ అనేది ఇంకా చెయ్యాలి. అండ్ ఇప్పుడే కేసీఆర్ గారిది ప్రెస్ మీట్ అయిపోయింది. అండ్ రీసెంట్గా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ బేస్ చేసుకొని అండ్ మోడీ గారు లాస్ట్ స్పీచ్ బేస్ చేసుకొని ఈ చిన్న జస్ట్ నాట్ లైక్ లెంతీ వీడియో చేయకుండా సింపుల్గా తెలిసేద్దామనే పాయింట్లో ఉన్నా. సో I might be wrong, I might be right. ఇవి నా ఒపీనియన్స్. సో నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా. సో యాక్చువల్గా మనం ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో అయితే దిస్ ఇస్ 36th డే. సో 33rd డే అంటే బేసిక్గా మనము 16th స్టార్ట్ అయింది మన దగ్గర. సో 16-17 స్టార్ట్ అయింది. సో మన దగ్గర దిస్ ఇస్ 33rd డే. సో లాక్డౌన్లోనే ఉన్నాం. సో అయినా కూడా కేసెస్ పెరుగుతున్నాయి. ఒకటి ఇనిషియల్ లాక్డౌన్ చేసింది ఓకే, కాకపోతే ఎక్స్టెన్షన్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ అంటే కంప్లీట్లీ రైట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే బేసిక్గా మనం ఒక హెల్త్ ఎమర్జెన్సీ గురించి మొత్తం అన్ని సర్వీసెస్ని ఎవ్రీథింగ్ని ఆపేసి కూర్చుంటాం. సో దానివల్ల ఇలా ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్దీ సో మనం ఇట్లానే ఉండలేము. సో ఎందుకంటే చాలామందికి అంటే ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ కూడా స్మాల్ మీడియం సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో చాలా ఎక్కువ మంది లేబర్స్ ఉంటారు. అండ్ అది కాకుండా లైక్ ప్రైవేట్ సెక్టార్లో రిటైల్ ఇండస్ట్రీలో హాస్పిటల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇంకా టూరిజంలో అండ్ క్యాబ్ సర్వీసెస్, ఆటో సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలామంది లైక్ కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 65% పీపుల్ దాంట్లో ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక రెవెన్యూ రిసోర్స్ అనేది కట్ అయిపోయింది. సో రెంట్ ఒకటి ఇల్లు రెంట్లు ఉంటాయి. సో ఇవాళ కేసీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఫస్ట్ యాక్చువల్గా అమెండ్మెంట్స్ గురించి మాట్లాడతాను. కేసీఆర్ గారు తెచ్చిన ఫస్ట్ అమెండ్మెంట్ లైక్ ఏదైతే రెంట్లు ఉన్నాయో అవి 3 months డిఫర్ చేసేసి తర్వాత 3 months తర్వాత వడ్డీ లేకుండా తీసుకోండి అనే పాయింట్లో చెప్పారు. సో ఈ 3 months డబ్బులు లేవు, అందరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి సో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనే పాయింట్లో చెప్పడం జరిగింది. సో అది ఓకే. అండ్ రెండవది ఏం చెప్పారంటే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ జనరల్లీ మార్చ్ ఏప్రిల్ నెలలో ఉంటుంది. సో అది May 31st లోపల కట్టండి, మీకేం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం వసూలు కావు. అంటే లేట్ అయితే మీ మీద 31st లోపల అయితే మీ మీద ఏమో ఎక్స్ట్రా ట్యాక్సెస్ పడవని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సార్, ఏదైతే మీరు ఓనర్స్కి 3 months ఎట్లా డిఫర్ చేశారో మీరు ఈవెన్ ట్యాక్సెస్ని కూడా 3 months డిఫర్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే చాలామంది ఓనర్స్ ఈవెన్ రెంట్కి వచ్చే పైసలతోనే అంతో ఇంతో లైక్ వాళ్ళ లోన్స్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళది అసెట్లా కాకుండా అసెట్తో పాటు లయబిలిటీస్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సింది. సో దీన్ని కూడా 3 months డిఫర్ చేస్తే మంచిది అనేది నా పాయింట్. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఏదైతే స్కూల్ ఫీజులు ఉన్నాయో స్కూల్ ఫీజులని 2021st ఇయర్కి హైక్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ గుడ్ మూవ్. అండ్
రెండోది ఏదైతే ఫీజెస్ ఒక్కసారి వసూలు చేసేది ఉంటుందో వన్ టైం కాకుండా మంత్లీ కలెక్ట్ చేసుకోండి ఫర్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ 3 గచ్చిబౌలి స్టేడియంలో ఒక 14 ఫ్లోర్ బిల్డింగ్ ఉందంట. సో గచ్చిబౌలి ఏరియాలో 9 acres ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 9 acres ల్యాండ్ ఇది మన స్పోర్ట్స్ మినిస్టర్ నుంచి హెల్త్ మినిస్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఒక కొత్తగా 1500 బెడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రేపటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాని పేరు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దిస్ ఈజ్ రైట్ నౌ ఎస్టిమ్డ్ ఫర్ కోవిడ్. సో దాని తర్వాత ఇదంతా ట్యాకిల్ అయిపోయిన అంటే లైక్ ఈ ఇష్యూతో ఈ పేషెంట్స్ అందరినీ ట్రీట్మెంట్ అయిపోయినాక ఫర్దర్గా అది ఇట్ విల్ సర్వ్ యాజ్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సేమ్ లైక్ గాంధీ నిమ్స్ లాగా అది హాస్పిటల్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్. అంటే లైక్ మన దగ్గర హాస్పిటల్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ బెడ్స్ గవర్నమెంట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఎట్ ఏ స్ట్రెచ్ ఒకటేసారి 1500 బెడ్స్ కొత్తగా యాడ్ అవ్వడం అంటే చాలా మంచి థింగ్. అంటే హెల్త్ కేర్లో సమ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. సో అంటే ఈవెన్ ఒరిస్సాలో కూడా 500 బెడెడ్ హాస్పిటల్, ఈవెన్ కేరళలో కూడా 500 బెడెడ్ హాస్పిటల్ ఆల్రెడీ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసేసారు. సో ఆన్ ద సేమ్ లైన్స్ తెలంగాణలో కూడా 1500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది. అండ్ ద ఎక్స్టెన్షన్ ఐ వుడ్ సజెస్ట్ సార్ కేసీఆర్ గారు, మీరు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని MBA కాలేజెస్ కానీ లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ ఏవైతే మూతపడ్డాయో ఆ బిల్డింగ్స్ ఎగ్జిస్టింగ్గా ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ బిల్డింగ్స్ని కూడా కొద్దిగా మీరు తీసేసుకొని డిస్ట్రిక్ట్ ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం, నా పాయింట్. అంటే బేసిక్గా సో అప్పుడు చాలా ఎక్కువ మందికి నాణ్యమైన వైద్యం అందుతుంది. అండ్ అంటే చాలామంది పేబుల్ ఉండరు కాబట్టి. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం కాకుండా ఏ ప్లేస్లో అక్కడే ట్రీట్మెంట్ చేయడం అనేది వన్ సజెషన్. సో యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఇది ఒక నా సజెషన్. అండ్ ఇంకొకటి ఏదైతే కొన్ని క్రాప్స్ గవర్నమెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో అది కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఎట్లయినా ఫంక్షన్ హాల్స్ ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఫంక్షన్ హాల్స్ అన్నింటినీ కూడా టేక్అవుట్ చేసుకొని దాంట్లో టెంపరీగా వేర్ హౌసెస్గా యూజ్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో అదొకటి వెరీ గుడ్ మూవ్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ మొన్న రీసెంట్గా కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడ్డాయి. మరి ఆ వర్షాలు పడడం వల్ల ఎక్కడైనా పంట తడవడం కానీ నష్టపోవడం కానీ నుంచి బేసిక్గా ఏ ఛానల్స్ కూడా మాట్లాడతలేవు. అందరూ కరోనా అనే పాయింట్లో మాట్లాడుతున్నారు ఎక్కువ. అదే ఉంది కాబట్టి మరి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిందిగా ఒక సజెషన్ సార్. అండ్ ఇంకా రేపటి నుంచి స్విగ్గీ జొమాటో అనేది తెలంగాణలో కంప్లీట్లీ బంద్. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ అప్ టు May 7th. So these are some of the government amendments. సో ఇది కాకుండా మా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి అండ్ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి మన వెసులుబాటు ఉంది. అది తప్ప మిగతా ఎవరికి వెసులుబాటు లేదు. సో ఇప్పుడు కూడా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే లైక్ మై హోమ్ అవి విత్ ఇన్ ద ప్రిమిసెస్లో విత్ పర్మిషన్ నడుస్తున్నట్టున్నాయి. అవి మంచిదే. అట్లనే వేరే కూడా ఏమైనా ఉంటే విత్ ఇన్ ప్రిమిసెస్లో ఉండి నడుపుకునేది అయితే అది కూడా అలో చేయాలి. అండ్ సో కమింగ్ టు మెయిన్ టాపిక్, మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఇవాళ చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు సార్. అట్ ద సేమ్ టైం లైక్ మై సజెషన్స్ వుడ్ బి లైక్ మన దగ్గర ఎంత
మంది డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, ఎంత వెజిటబుల్ అంటే లైక్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత షార్టేజ్ ఉంది అనేది కొద్దిగా అప్డేట్ చేయాల్సింది మొత్తం తెలంగాణ సిటిజన్స్కి. అది కూడా అంటే చేస్తే బేసిక్గా మన వాలంటీర్ చేయడానికి చాలా అసోసియేషన్స్, ఈవెన్ ఆల్రెడీ ఫ్యామిలీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఆల్రెడీ అడగడం జరిగింది. సో తెలంగాణలో మేము ఆల్మోస్ట్ 7,000 మెంబర్స్ ఉన్నాము, ఇంక్లూడింగ్ ఇంటర్న్స్ అండ్ పాస్అవుట్స్. సో అండ్ మా సర్వీసెస్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీరు ఒకవేళ షార్టేజ్ ఉన్న దగ్గర, సో డాక్టర్స్ ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ ఫ్యామిలీ వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది, మనం కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్. సో అదొకటి సజెషన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకటి అంటే ఎక్స్టెన్షన్ చేయడము అనేది, ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఎన్ని రోజులు చేస్తాం అనేది నాకు ఒక డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనము ఒక హెల్త్ ఎమర్జెన్సీ గురించి మిగతాన్ని అట్లే కట్ చేసి కూర్చున్నాము. సో ఈ హెల్త్ ఎమర్జెన్సీలో సో మన ఎకనామీ దెబ్బతింటుంది. ఎకనామీ అంటే లైక్ మన జీడిపీలు అని పెద్ద టర్మ్స్లో కాకుండా, సో ఎవరికైనా పని చేస్తేనే వాడు డైలీ సమ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్తో వాడు పోయి సరుకులు కొనుక్కుంటాడు, దాని మీద వేస్ట్ చేసుకొని మళ్ళీ రొటేషన్ జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు కింద అంటే మీరు ఎవరైతే రేషన్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే కూలీలు ఉన్నారో, ఎవరికైతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీరు అడ్రస్ చేస్తున్నారు, కానీ అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ నాట్, దే మైట్ బి ఏ వైట్ కాలర్ లేబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేసే చాలామందికి శాలరీస్ తక్కువ ఉంటాయి. ఈవెన్ కాలేజెస్లో పనిచేసే స్టాఫ్ కూడా శాలరీస్ యాక్చువల్గా అంటే గవర్నమెంట్కి అంటే యూజీసీ గవర్నమెంట్కి చెప్పే లెక్కలు ఒకటి ఉంటుంది, కాకపోతే వాళ్ళకి వచ్చే శాలరీస్ తక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెంటల్ ఎక్స్పెన్సెస్ అవి అవి తగ్గవు కాబట్టి అవి వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి సార్. అట్లానే చిన్న కంపెనీలు ఉన్నాయి కదా, ఆ చిన్న కంపెనీలకి బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ టు హెల్ప్. సో ఐఎమ్ ఏ స్టార్టప్ ఓనర్ సార్ నేను. సో నాకు ప్రాపర్ అంటే వర్క్ ఉన్నప్పుడు అంటే లైక్ బిజినెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు చెక్స్ వస్తే నేను పేమెంట్స్ ఇస్తాను. సో నాకు ఒక ఇదే 2-3 months ఎక్స్టెన్షన్ అవుతే, సో నాలాగా స్టార్టప్ కంపెనీస్ ఉన్నవాళ్ళు, నాలాగా చిన్న కంపెనీస్ వాళ్ళు చెక్స్ రావు, శాలరీస్ ఇవ్వలేరు. సో శాలరీస్ ఇవ్వలేని పక్షంలో ఏమవుతుంది, సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పనిచేసిన స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. సో దాని గురించి కొద్దిగా బోత్ గవర్నమెంట్స్ హ్యాస్ టు థింక్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఫుడ్ షార్టేజ్ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ లైక్ ఆల్రెడీ చాలా సూపర్ మార్కెట్స్లో ఫుడ్ ప్యాకెట్స్ లేవు, ఏం లేవు. సో అది బేసిక్గా ప్రాసెసింగ్ అవ్వట్లేదు కాబట్టి రావట్లేదు అనుకుంటా. సో దాని గురించి కూడా కొద్దిగా అడ్రస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే ఇంకా ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఒకటి లైక్ ర్యాండమ్ టెస్టింగ్ ఒకటి కంపల్సరీ చేయాలి సార్. ఎట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే కష్టము, ర్యాండమ్ టెస్టింగ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ గ్రాసరీ స్టోర్స్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి టెస్టింగ్ చేయాలి. గ్రాసరీ స్టోర్స్, కిరాణా స్టోర్స్ అండ్ ఫుడ్ వెండర్స్, మీట్ వెండర్స్ అండ్ ఫార్మసీస్, ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు టెస్టింగ్ చేస్తే, ఎందుకంటే బేసిక్గా వీళ్ళ దాంట్లో ఎవరికి వచ్చినా కూడా, ఎందుకంటే పాజిటివ్స్ పేషెంట్స్ రీసెంట్గా మా ముంబైలో ఏమైందంటే లైక్ వాళ్ళు టెస్ట్ చేసిన కేసెస్లో వాళ్ళు అప్పుడు 1600లో ఉండే అనుకుంటా, 1 week బ్యాక్ ఇన్సిడెంట్ చెప్పిన ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో పబ్లిష్ ఆర్టికల్ 71% ఆర్ ఎసిమ్టమాటిక్. సో ఎసిమ్టమాటిక్ అన్న కేసెస్కి టెస్ట్ చేసినప్పుడే వాళ్ళు పాజిటివ్ అని తెలిసింది. సో వాళ్ళు నార్మల్గానే ఇక్కడ గ్రాసరీస్ కోసం వెళ్ళుంటారు. సో గ్రాసరీస్ కోసం వెళ్తారు వాళ్ళు, దే విల్ బీ ద క్యారియర్స్, దే విల్ నాట్ బీ సఫరర్స్ బట్ దే విల్ బీ క్యారియర్స్. సో అక్కడ నుంచి
వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ప్రతి ప్లేస్లో కూడా కంటామినేట్ అయ్యి ఉంటుంది. సో ఇన్ ద సేమ్ లైన్స్ ఒకసారి ర్యాండమ్ టెస్టింగ్ చేస్తే మన బేసిక్గా మనకి ఆ పిక్చర్ సిమ్టమాటిక్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సిమ్టమాటిక్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ రెండోది, ఎవరైతే అంటే ఒక పాజిటివ్ కేసు ఒక గ్రాసరీ స్టోర్కి వచ్చినా, ఒక ఫార్మసీకి వచ్చినా, ఆ ఫార్మసీ కానీ, గ్రాసరీ స్టోర్ కానీ, ఒక ఫ్రూట్ వెండర్ కానీ, మీట్ వెండర్ కానీ, లేకపోతే కిరాణా స్టోర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టోర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తాకిచ్చినట్టు. సో అలా ఈ చైన్ అనేది బ్రేక్ కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో లాక్డౌన్ అంటే లాక్డౌన్ చేస్తున్నాం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ మూవింగ్ అవుట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ హ్యాస్ టు గో అవుట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ ద గ్రాసరీస్, అట్లీస్ట్ ఫర్ ద ఫుడ్ థింగ్స్. సో దాని గురించి ఒక్కసారి మీరు అంటే లైక్ ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ ఆన్ దిస్. సో ఈ వీడియో నేను నా అబ్జర్వేషన్స్ గురించి చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ క్రిటిసిజం ఎట్ ఆల్. సో ఐఎమ్ గివింగ్ లైక్ మై ఇన్పుట్స్. సో మీకేమైనా ఇంకా లైక్ ఇఫ్ యూ థింక్ ఎనీథింగ్ ఐ మిస్డ్ అవుట్ ఇన్ దిస్ whole conversation, put it in the comment section, and I will be doing more videos on the same lines, especially for the educating things. So na observation and educating ante like not educating, like when we discuss anything, we will understand what is right, what is not right. Even I will understand what is right, what is not right. So this is not ఎవరినో కించపరచడం లేకపోతే ఎవరినో పొగడడానికి చేస్తున్నాయి కావు. సో ఒకటి రీసెంట్గా కేరళ సీఎం గారు, అంటే V6లో చూశాను నేను యాక్చువల్లీ, అంటే అపోజిషన్ లీడర్ని కూడా కూర్చోబెట్టుకొని మొత్తం కరోనాను ట్యాకిల్ చేస్తున్నారు. సో అది మొత్తం దేశంలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి లీడర్ దాన్ని అంటే లైక్ అడాప్ట్ చేసుకోవాలి. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను అనమాట, లైక్ చిన్నప్పుడు అదే రీసెంట్గా కూడా విన్నా చాలాసార్లు. ఏంటంటే నెహ్రూ గారు ఒకసారి ఏమైందంటే లైక్ అమెరికన్ ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్కు ఎవరొక సంబోధించేటప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గురించి, హీఈస్ ద మోస్ట్ డైనమిక్ లీడర్, విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ వన్ డే, హీ విల్ ఆల్వేస్ కీప్ మీ అంటే ఇన్ ట్రబుల్ సిచ్యువేషన్స్, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఒక అంటే లైక్ ఆయనని చెప్పుకుంటూ, ఆయన స్కిల్స్ చెప్పుకుంటూ ఈయనను కూడా కలుపుకొని తీసుకెళ్ళిందంట. అండ్ ఇన్ ద సేమ్ లైన్ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒకసారి రాజీవ్ గాంధీ అమెరికాకి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి తీసుకెళ్ళారు. సో ఒక అపోజిషన్ లీడర్ని అమెరికాకి తీసుకెళ్ళడము, అండ్ అక్కడ అమెరికా పోయినాక సార్కి అటల్ బిహారీ వాజ్పేయి గారికి లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ సర్జరీ సంథింగ్ మెడికల్ ట్రీట్మెంట్ గురించి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ వేసుకొని తర్వాత ఇంటికి వచ్చారు. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దీన్ని అంటే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చనిపోయారో ఇది ఎండోర్స్ చేశారని చెప్పేసి నేను న్యూస్ పేపర్స్లో చదివిన కొన్ని, అండ్ చాలా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి దీని గురించి. సో సేమ్ లైన్స్లో కూడా అంటే అపోజిషన్ లీడర్ని తో కలుపుకోపోవడము తప్పైన విషయం కాదు. దీన్ని తప్పుగా తీసుకోకుండా అందరూ కలుపుకొని పోవాలనేది పాయింట్. సో అట్లా పోతే మనం ఇంకే బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతామేమో. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ I thank all the police department, sanitation workers, and health department who are working on job right now. So and so stay safe, stay home. So as let's see what government does. So government random testing చేసే వరకు stay home. Thank you for watching. Share the video and press the bell icon. So
అండ్ మీ సజెషన్స్ ఏమైనా వీడియోస్ మీద అంటే లైక్ మీ ఒపీనియన్స్ దేని మీద నా ఒపీనియన్స్ ఇవ్వాలనుకుంటే ఏదైనా టాపిక్స్ మీద సో కమెంట్స్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.